తెలంగాణ బిడ్డైన భారతదేశానికి ప్రపంచానికి ఒక ప్రఖ్యాతమైనటువంటి రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. వారు చదువుకునేప్పటి రోజుల నుంచే స్వాతంత్ర పోరాటం గురించి, నిజాంకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ యొక్క నిరంకుశమైనటువంటి పరిపాలనను పాల్గొనడానికి వారు చేసినటువంటి కృషి చాలా అమోఘమైంది. తెలుగు భాష మీద కానీ, మన సంస్కృతి మీద కానీ, భారతీయ పరంపర మీద కానీ వారు విజ్ఞానమైనటువంటి కని, గొప్ప ఆధ్యాత్మికవేత్త. కేవలం రాజకీయవేత్తనే కాదు, ఆధ్యాత్మికవేత్త, ఆర్థికవేత్త. దాదాపుగా కేంద్ర ప్రభుత్వంలో అనేకమైనటువంటి మంత్రిత్వ శాఖలను చేసి, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా చేసి, చాలా విశేషమైనటువంటి రాజకీయమైనటువంటి అనుభవం ఉన్నటువంటి గొప్ప నాయకుడు పివి నరసింహారావు గారు. వారు దేశ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఈ దేశం కేవలం సోషలిజం ద్వారానే పేదరిక నిర్మూలన అవుతుందని భ్రమలో ఉన్నటువంటి రోజుల్లో సాహసోపేతమైన నిర్ణయం చేసి దేశాన్ని రక్షించడానికి ఏవైతే ఆర్థిక సంస్కరణలు చేపట్టారో వాటిని ఆధారంగానే పివి నరసింహారావు గారు చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణలే అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ అందరూ వాటినే మూలంగా తీసుకొని ముందుకెళ్తున్నారు. ఈరోజు దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందంటే, నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారం సాధిస్తుందంటే, సంపదను సృష్టించి ఈ సంపదను పేదవాళ్లకు, బడుగు బలైన వర్గాలకు వాటిని సామాజికంగా పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో సంపద పెంపుదలనే ఈ ఆర్థికమైనటువంటి సంస్కరణ. సంపదను కేవలం పంచడమే కాదు, సమతను వాళ్ళకి సాధికారికతగా ఇచ్చి విద్య, వైద్యము, వైజ్ఞానికమైనటువంటి విషయాల మీద వారు దృష్టిని మరల్చి ఈ సంస్కరణలు మొదలుపెట్టారు. కాబట్టి ఆ సంస్కరణల వల్లనే ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సంపదను సృష్టించగలుగుతుంది. అందుకనే మనము పివి నరసింహారావు గారి నైతికత, రాజనైతికత, వారి దేశభక్తి, వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి జ్ఞానాలు వాటిని అలవరుచుకోవడమే వారికి నిజమైనటువంటి శ్రద్ధాంజలిని నేను వారికి హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.